మీరు ఎవరికైనా డిఫరెంట్గా అర్థం కాకుండా ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ద్వారా ప్రపోజ్ చేయొచ్చు అన్న విషయం మీకు తెలుసా? ఆర్టికల్ 32 అనేది రాజ్యాంగానికి హార్ట్ మరియు సోల్ వంటిది. అలాగే మీరు ఎవరికైతే ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి యు ఆర్ మై ఆర్టికల్ 32 అని చెప్పండి. అర్థం కాక వాళ్ళు ఏంటి అని అడిగితే ఇఫ్ ఐ ఆమ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యు ఆర్ మై ఆర్టికల్ 32 బికాస్ ఆర్టికల్ 32 ఈజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అలాగే నువ్వు కూడా నాకు హార్ట్ మరియు సోల్ అని చెప్పండి. ఇది కేవలం ఇలా నేర్చుకుంటే రాజ్యాంగం గురించి తెలుసుకోవడం చాలా ఈజీ అని చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో చేశా. మిత్రమా, రోజుకో కొత్త విషయాన్ని నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే నీ హక్కులకు భంగం కలిగినప్పుడు నువ్వు క్రింది కోర్టులను ఆశ్రయించకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. అప్పుడు సుప్రీంకోర్టు అనేది నీ హక్కులను కాపాడడం కోసం ఆర్టికల్ 32 ద్వారా రిట్స్ని జారీ చేస్తుంది. ఇంతకీ ఈ ఆర్టికల్ 32 ద్వారా ఎవరికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.